ఎవరు చెప్పి కాళేశ్వరం పనికిరాదని ఏదో 100 పిల్లర్లలో ఒక పిల్లర్ గుంగిపోతే అసలు ఆ బ్యారేజ్ మొత్తం పనికిరాదు అన్నట్టు మాట్లాడుతూ అంటే నువ్వు ఎన్డీఏ ఇచ్చిన రిపోర్ట్ ఏమనిచ్చింది ఎన్డీఏ రిపోర్ట్ ఏమిచ్చింది దాన్ని రెనోవేషన్ చేసుకోవాలని చెప్పింది మీరేమో మొత్తం తీసేయాలి అసలు దాని ఆ ప్రాజెక్టు కాళేశ్వరం అంటే కాళేశ్వరం అంటే అన్నారం బ్యారేజ్ ఒకటేనా కాళేశ్వరం అంటే అన్నారం బ్యారేజ్ ఒకటేనా మీరు చెప్పండి మరి ఇప్పుడు ఒక జాల మధ్యలో పిల్లర్లు పోతే దాన్ని అట్లనే రెనోవేషన్ చేసి నీళ్లు పంపిస్తే అసలు కింద అసలు శాండే మొత్తం మెత్తగా ఉన్నది శాండ్ టెస్ట్ చేయలేదు అక్కడ వేయొద్దు అని రిపోర్ట్ ఉన్నా కూడా తెలిసి కూడా వేసిండ్రు అక్కడ పిల్లర్స్ మెత్తగా ఉన్నది సాయిల్ అక్కడ వేయొద్దు అంటే ఇప్పుడు 3 ఏళ్ళు కట్టడానికి 3 ఏళ్లలో కూలిపోయింది 6 సంవత్సరాలకే మొత్తం డ్యాము 1,00,000 కోట్ల రూపాయలు సర్వనాశనం అయితే మళ్ళీ దాని మీద అట్లనే నీళ్లు పారిస్తే రేపు పొద్దున వచ్చే ప్రమాదాన్ని వరద రావచ్చు అది కొట్టుకపోవచ్చు దాని కింద నివాసం ఉంటున్నటువంటి వేలాది కుటుంబాలు రేపు పొద్దున ఏమన్నా అయిపోతే నువ్వు బాధ్యత ఇస్తావా ప్రాణహాని జరగదు రేపు పొద్దున నువ్వు బాధ్యత ఇస్తావా నాకు చెప్పు నాకు రెనోవేషన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ పైసలు ఎడికెళ్ళి దేవాలి పైసలు ఒకవేళ అది రెనోవేషన్ చేసినా కూడా పనికి రాదు అంటున్నది ఎన్డీఏ రెనోవేషన్ చేసినా కూడా పనికి రాదు అంటుంది పిల్లర్లు లోపల మట్టి లోపల మెత్తగా ఉంది సాయిల్ కాబట్టి ఏ రోజైనా ప్రమాదమే అంటారు ఆ ప్రమాదంలో మళ్ళీ నీళ్ళు ఇడిచి తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఏమైనా చేద్దామున్నదంటే చెప్పు మరి